ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం అధిక బరువు ఉన్నవారు జీవించినంతకాలం ఆరోగ్యకరంగా బరువు తగ్గే ఆహారం తినదలిస్తే ఎలా ఆహారం తినాలి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేయబోతున్నాం. మీలో చాలామంది బరువు తగ్గటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బరువు తగ్గించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కొంతమంది మిషన్లు ఎక్కి బరువు తగ్గటం, కొంతమంది కొవ్వును తోడించటం, పొట్ట కుట్టించటం, కొంతమంది ఏదో పౌడర్లు తీసుకుని బరువు తగ్గటం, ఇట్లా రకరకాల మార్గాలు ఉన్నాయి. మీరు ఏ మార్గాన్ని ఆచరించి బరువు తగ్గుతున్నప్పటికీ మీరు ఆ మార్గాల వద్దకు ఎంతకాలం వెళ్ళగలుగుతారు? 4 నెలల్లో, 2 నెలల్లో, 6 నెలల్లో, 8 నెలల్లో వెళతారు. ఎందుకంటే అది ఖర్చుతో కూడింది కాబట్టి కొన్ని నెలల పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇచ్చే సదుపాయాల ద్వారా మీరు బరువు తగ్గుతున్నారు. అందుకని అవి తాత్కాలికంగా కొంతకాలం పాటే ఆచరించడం కుదురుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు వదిలేస్తారు. అంటే వాటి సహాయంతో మీరు బరువు తగ్గారు కాబట్టి అవి తీసుకోకపోయినప్పుడు మీరు బరువు తగ్గడం ఆగిపోతుంది. అందుకని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టలేక మానేస్తారు. మళ్ళీ తగ్గింది ఒక 20 కేజీలు 25 కేజీలు ఉంటే మళ్ళీ పెరగటం మెల్లగా స్టార్ట్ అవుతారు. అందుకని బరువు తగ్గటానికి ఇతర సాధనాల మీద ఆధారపడటం అనేది తాత్కాలికమే అవుతుంది. అందుకని మీరు బరువు సమస్య అనేది జీవితకాలం సమస్య. ఇప్పుడు నేను 55-56 కేజీలు ఉన్నాను. నేను 5-5.5 అడుగులు ఎత్తు, హైట్ తక్కువ. మరి నా ఎత్తుకి నేను ఉండాల్సిన బరువు కరెక్ట్గా ఉన్నాను. నేను 20-25 సంవత్సరాల నుంచి ఈ బరువే మెయింటైన్ చేస్తున్నా. నేను ఎంతకాలం ఈ బరువుని ఇట్లా మెయింటైన్ చేస్తూ కాపాడుకోవాలంటే జీవితకాలం పాటు కాపాడుకోవాలి. అందుకని నేను 20-25 సంవత్సరాల నుంచి బరువు పెరగకుండా ఉండటం కొరకు కొన్ని నియమాలు ఆచరిస్తున్నా. అన్నం మానేసి పుల్కాలే తింటాం. అన్నం తింటే ఇంత ముద్దే తింటాం, అంతే. ఇంతకంటే తినను. నేను స్పూన్తో పెట్టుకుంటా, గరిటతో పెట్టుకుని అన్నం 2 ముద్దలు 3 ముద్దలు అంతే. పెరుగు అన్నం తినేది అంతే. మరి ఇడ్లీ దోశలు తినకుండా మొలకలు లాంటి పండ్లు లాంటివి ఎక్కువ తీసుకోవడం. పని చేయట్లేదు కాబట్టి రోజుకు 2 సార్లు తినటం, కొంచెం వ్యాయామాలు చేసుకోవటం. పనికి తగ్గట్టు ఆహారం తినటం, రోజుకు 2 సార్లు తినటం, ఇటు వ్యాయామం చేయటం. ఇప్పుడు ఈ నియమాలు నేను ఎంతకాలం ఆచరించాలి? నేను ఎంతకాలం సన్నగా స్లిమ్గా ఉండదలిచాను అంతకాలం ఆచరించాలి. అందుకని మీరు కూడా బరువు తగ్గటం అనేది జీవితకాల సమస్య కాబట్టి మనం బరువు తగ్గటానికి ఉపయోగపడే మార్గాలు కానీ బరువు పెరగకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి ఆచరించే మార్గాలు జీవితకాలం పాటు కొనసాగించగలిగేవి అయి ఉండాలి. తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చేవి అవి ఉండకూడదు. అందుకని దాన్ని కొంతకాలం చేసి ఆపేస్తే మళ్ళీ తిరిగి బరువు పెరుగుతాం. ఇంత ఖర్చు పెట్టి తగ్గింది మళ్ళీ పెరిగిపోతాం. అందుకని శాశ్వత పరిష్కారం ఆలోచించమంటున్నా. ఇది ఒక విషయం. మరొక విషయం, మీరు ఎవరైనా బరువు తగ్గటానికి ఏ ఒబిసిటీ క్లినిక్కి వెళ్ళి బరువు తగ్గినా అక్కడ పెట్టే యంత్రాల వల్ల, అక్కడ పెట్టే రకరకాల ప్రయత్నాల వల్ల, లేకపోతే సాధనాల వల్ల మీరు కేవలం బరువు తగ్గట్లేదు. మీకు అలాంటి మిషన్లు పెట్టో కొవ్వు కరిగించే సదుపాయాల ద్వారా బరువు తగ్గిస్తూ డైటింగ్లు మిమ్మల్ని చేయమని, వ్యాయామం చేయమని చెప్తారు. అందుకని మీలో చాలామంది ఇంటి దగ్గర అలాంటి డబ్బు కట్టి అలాంటి చోటుకి వెళ్ళి 6 నెలలు 4 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు చేసే డైటింగ్ ఎట్లా ఉంటుందంటే ఉదయం పూట 2 ఇడ్లీ, కప్పు సాంబారు, మధ్యాహ్నం పూట 2 రొట్లు, కప్పు కూర, ఒక 2 గ్లాసులు మజ్జిగ కడుపు నిండటానికి, సాయంకాలం 5-6 గంటలకు దానిమ్మకాయ ముక్క లేకపోతే యాపిల్ చెక్క, రాత్రికి కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు, 2 గ్లాసులు 3 గ్లాసులు మజ్జిగ. మళ్ళీ ఇలాంటి డైటింగ్లు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. మరి మీరు ఇలాంటి డైటింగ్లు చేయటం ద్వారా మీ శరీరానికి అందవలసిన మాంసకృతులు 10 గ్రాములు లేవు. ఇందులో 60-70 గ్రాములు కనీసం కావాలి. 450 మిల్లీగ్రాములు కాల్షియం కావాలి. ఇందులో 200 మిల్లీగ్రాములు కూడా కాల్షియం లేదు. ఇప్పుడు ఈ ఆహారంలో చూస్తే 100 మిల్లీగ్రాములు కూడా రాదు. ఐరన్ 10 మిల్లీగ్రామ్స్ కావాలి, 5 మిల్లీగ్రామ్స్ కూడా లేదు. కొవ్వు 20 గ్రాములు కావాలి రోజుకి. 5 గ్రాముల కొవ్వు కూడా రాదు మీకు ఇందులో. మళ్ళీ చూస్తే 10 గ్రాములు కూడా. బి విటమిన్స్ అందవు,
పీచు పదార్థాలు 10 గ్రాములు కూడా అందట్లేదు, 40 గ్రాములు కావాలి. విటమిన్ సి 50 మిల్లీగ్రాములు కావాలి. మరి ఇందులో చూస్తే చాలా తక్కువ వచ్చేస్తుంది. ఇట్లా అన్ని పోషక పదార్థాలు మీకు అందటల్లా. అందుకని ఇలాంటి డైటింగ్లు మీరు 6 నెలల్లో 7 నెలల్లో చేయగలుగుతారు. ఏదో బరువు తగ్గుతారు, కానీ కొత్త సమస్యలు వస్తాయి. అందుకని మనం చేసే డైటింగ్ తాత్కాలికంగా కొంతకాలమే చేయటం కుదురుతుంది. బరువు ఎక్కడికన్నా వెళ్ళి తగ్గటం తాత్కాలికంగా 4 నెలలు 6 నెలలు వెళ్ళి ఆపేస్తాం. అందుకని అంతవరకే కుదురుతుంది. శాశ్వత పరిష్కారం మీరు మారటం, మీ అలవాట్లను మార్చుకోవటం. ఇది లైఫ్ టైం మీరు కొనసాగించవలసి ఉంటుంది. బరువు పెరగకూడదనే శ్రద్ధ ప్రతిరోజు మనకు ఉండాలి, లేకపోతే ఎప్పుడు పెరిగిపోతూనే ఉంటాం. ప్రతిరోజు ఒక కన్నేసి ఉంచాలి, నేను బరువు పెరగకుండా తినాలి, నేను బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది మీ మనసులో ఒక లక్ష్యం పెట్టుకోవాలి ప్రతిరోజు. అప్పుడే మీకు సాధ్యపడుతుంది. అలాంటి విషయాల్లో మీరు బరువు పెరగకుండా ఉండటం కోసం ఆహార నియమాలు ఆచరించేవి జీవితకాలం పాటు మీరు ఆచరించిన మీకు నష్టం రాకుండా ఉండే విధానాన్ని నేను చెప్తాను. అందుకని మనం డైటింగ్ల పేరు చెప్పి శరీరాన్ని ఇబ్బంది పట్టకూడదు, కొత్త సమస్యలు తెచ్చుకోకూడదు. ఉన్న సమస్యను తొలగించుకోవడానికి కొత్త సమస్యలను సృష్టించుకోవటం మనకు మంచిది కాదు. అదే మేము ఇక్కడ ఈ ఆరోగ్యాలయంలో అందించే ఆహారపు అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి మీరు జీవితకాలం పాటు ఆచరించండి. మీకు 1% నష్టం రాదు. అధిక బరువు తగ్గుతుంది, ఇతర సమస్యలు తగ్గుతాయి. అదే మేము ఇక్కడ ఇచ్చే శిక్షణ, నెల రోజుల క్యాంపులో, ముఖ్యంగా 15 రోజుల క్యాంపులో కూడా మరి ఎలా ఉంటాయి తెలుసా? ఇక్కడ ఆహారపు అలవాట్లు ఉదయం పూట 4-5 రకాల మొలకెత్తిన విత్తనాలు పెడతారు. ఏ విత్తనాల్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయో, ఏ విత్తనాల్లో తేలిగ్గా డైజెషన్ తినడానికి అనుకూలంగా ఉంటాయో ఆ విత్తనాలు 3-4 రకాలు 5 రకాలు అవి పెట్టుకుని కావలసినన్ని తినొచ్చు మీరు. ఇక ఈ మొలకెత్తిన విత్తనాలు తినటం ద్వారా రోజు మొత్తానికి ప్రోటీన్, మంచి ఎనర్జీ, మంచి బి విటమిన్స్ ఇవన్నీ సహజంగా తేలిగ్గా లభిస్తాయి అన్నమాట. అందుకని ఇంత పోషక విలువలు కలిగిన ఆహారం ఈ ప్రకృతిలో మరొకటి లేదు. అంచేత ప్రతిరోజు మొలకలు తినటం ద్వారా అధిక బరువు ఉన్న వారికి ఆరోగ్యాన్ని పొందటానికి చక్కటి అవకాశం కలుగుతుందన్నమాట. అందుకని మొలకలు 3-4 రకాలు, 5-6 ఖర్జూర పండ్లు ఈ మొలకలు తినడానికి అనుకూలంగా అనిపిస్తుంది. ఖర్జూరం నంచుకుంటే మధ్యలో ఈ మొక్క ఒకటి తీతీగా తగులుతుంటే కొంచెం నోటికి హితవుగా అనిపిస్తాయి మొలకలు. అలా మొలకలు, ఖర్జూరాలు 5-6. షుగర్ ఉంటే ఖర్జూరం తినొద్దంటారు షుగర్ వ్యాధి ఉన్నవారిని, అధిక బరువుతో పాటు ఖర్జూరం వాళ్ళు మానేస్తారు. ఈ మొలకలతో పాటు బొప్పాయి మొక్కలు, కర్బూజా మొక్కలు ఇలాంటివి పెడతారనమాట. బొప్పాయిలో 100 గ్రాములు తీసుకుంటే 32 క్యాలరీలే, చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి బొప్పాయిలో. అందుకని కడుపు నిండా బొప్పాయి మొక్కలు నింపేసేయచ్చు మనం. మొలకలు తినాలి, కడుపు నిండకపోతే బొప్పాయి మొక్కలతో కడుపు నింపేయాలి. ఇది ఉదయం పూట ఆహారం. అంటే దీని ద్వారా మంచి పౌష్టికాహారం శరీరానికి అందుతున్నది. ఇక మధ్యాహ్న పూట అన్నం మానిపించేస్తారు. మీరు సన్నగా అయ్యే వరకు అన్నం వద్దు అనేది ఉద్దేశం. ఇక్కడ పుల్కాల మీకు పెడతారు. 3 పుల్కాలు నూనె లేకుండా కాలుస్తారు. తోటకూర రసం పోసి పుల్కాలు తయారు చేస్తారన్నమాట. నీళ్లు పోసి పిండి కలపకుండా తోటకూర రసంతో పుల్కాలు. అలాంటి పుల్కాలు 3, ఒక నూనె ఉప్పులు వేయకుండా ఒక వెజిటబుల్ ఫ్రై, అట్లాగే ఒక ఆకుకూర ప్రతిరోజు ఇస్తారు. అంటే ఇక్కడ మీరు జీవితకాలం పాటు ఎందుకు ఆచరించవచ్చు అంటున్నానంటే, ఆకుకూర రోజు తినటం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం చాలా మొత్తం ఆకుకూరలో వచ్చేస్తుంది మీకు. ఇంకొక ఏమి కాల్షియం కోసం పాలు తాగక్కర్లా, ఇంకొకటి ఏమి నువ్వులు కూడా తినపోయిన ఇబ్బంది లేదు. ఆకుకూరలో అంత కాల్షియం ఉంటుంది. రోజు ఆకుకూర ఇక్కడ అలవాటు చేసేది ఇంటికి వెళ్ళాక తినమని. ఒక ఫ్రై, పుల్కాల్లో ఫ్రై ఎక్కువ తింటారు, కానీ నూనె లేసిన ఫ్రై నష్టం, నూనె లేని ఫ్రై లాభం ఇక్కడ. అందుకని ఒక ఫ్రై, ఒక ఆకుకూర పెట్టి పుల్కాలు 3 పెడతారు. రైస్ అసలు బెటర్. ఒక కప్పు పెరిగిస్తారు. స్పూన్తో మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఆ పెరుగు తినేస్తూ ఉంటారు పుల్కాలు తినేటప్పుడు. ఇక వీటితో పాటు కొంచెం మనకి నిమ్మరాయసం, చెక్క కూర మీద అట్లా పిండుకుంటూ తినేస్తారనమాట. ఇది ఈ ఆహారం అనేది మీకు కొలెస్ట్రాల్ తగ్గటానికి, షుగర్ తగ్గటానికి, మరి మంచి రక్తం పట్టడానికి, కాల్షియం పెరగటానికి అన్నిటికీ మంచిదన్నమాట ఇక్కడ. అందుకని మనం 1/2 కేజీ కూర దాకా తినమంటాం ఇక్కడ.
అందుకని ఇక్కడ నేర్చుకునే మంచి అలవాటు తాత్కాలికంగా కొన్ని రోజులు చేసి ఆపేది కాదు. జీవితకాలం పాటు ఇట్లా కూరలు ఎక్కువ తినడం చాలా మంచిది. ఇలాంటి ఆకుకూరను మనం కూరలు పుల్కాల్లో పెట్టుకు తినే పద్ధతి మధ్యాహ్నం పూట. సాయంకాలం 5ంటికి కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ త్రాగమంటాం. వీటి ద్వారా క్యాలరీస్ ఎక్కువ రావు, సుమారు 100-110 క్యాలరీ లోపు వస్తాయి అంతే. 6:30 కల్లా పండ్లు, పెందలకాడే 5 రకాల పళ్ళు తినమంటాం, 4 రకాలు. ఇక్కడైతే 4-5 రకాలు పెడతారు. మీ ఇంట్లో కుదరదు, 2-3 రకాలు తినండి. 2-3 జాంకాయలు తినండి, బొప్పాయి ముక్కలు తిని ఒక అరటిపండు తినండి, భోజనం అయిపోతుంది. 2 జాంకాయలు 3 జాంకాయలు దిగిన అని కర్బూజా ముక్కలు అని పుచ్చకాయ ముక్కలు తిని ఒక అరటిపండు తినేసేయండి, భోజనం అయిపోతుంది. ఇక్కడ కూడా మేము సూర్యాస్తమయం లోపు ఆహారం ఇచ్చేసి 4-5 రకాల ఫ్రూట్స్ పెడతామన్నమాట. ప్రొద్దుపోయి తినకూడదు, పెందలకడే తినాలి. అంటే ఇప్పుడు నేర్పించిన ఇక్కడ ఆహారపు అలవాట్లు మీకు జీవితకాలం పాటు పోషకాహార లోపం రాకుండా హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తూ పీరియడ్స్ కరెక్ట్ అవుతాయి, థైరాయిడ్ హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రెగ్నెన్సీలు వస్తాయి, పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుండే, రక్తం పెరుగుతుంది, కాల్షియం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. మరి ఆహారం అనేది బరువు తగ్గిస్తూ ఇన్ని లాభాలను కలిగిస్తుండే ఆహారం. అందుకని తాత్కాలికంగా మీరు డైటింగ్లు చేశారు, ఇందాక అనుకున్నట్లు 2 నెలలు 4 నెలలు చేస్తారు, రక్తం తగ్గిపోతుంది, కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతారు, బీపీ డౌన్ అయిపోతుంది, చాలా ఇబ్బందులు వస్తాయి. అంత మరీ తగ్గిచ్చేస్తే శరీరం బ్రతకాలి కదండి, పని చేయాలి కదా, సమస్యలు అట్లాంటివి వచ్చేస్తాయి అన్నమాట అక్కడ. అందుకని అలాంటి డైటింగ్లు చేయటం కానీ వేరే సదుపాయాల మీద బరువు తగ్గటం ఆధారపడటం అనేది తాత్కాలికమే. కానీ మంచి ఆహారం ద్వారా బరువు తగ్గటం, రోజు 2-3 గంటలు వ్యాయామాలు చేయటం, ప్రతిరోజు అంత కష్టపడండి. ఇక్కడ అట్లాంటి ప్రాక్టీస్ చేపిస్తారనమాట. రోజుకు 2-3 గంటల పాటు మీకు ఇబ్బంది లేకుండా అలవాటు చేయించేస్తారు వ్యాయామాలు. ఇటు ఆహారం అటు వ్యాయామం, ఈ రెండింటిని నమ్ముకుని మనం ఎన్ని సంవత్సరాలు ఆచరించినా మీకు అసలు నష్టం రాదనమాట. అలాంటి మార్గాలు ఇవి. అందుకని అధిక బరువు తగ్గించుకోవడానికి ఇలాంటి మార్గాలు ఎప్పుడూ మీరు ఇంట్లో కొనసాగించాలి. అందుకని అవగాహన లేనప్పుడు ఇక్కడ 15 రోజులు 1 నెల రోజులు శిక్షణలో నేర్చుకుని వెళ్ళి లైఫ్ టైం అట్లా మీరు కంటిన్యూ చేసి జీవితకాలం పాటు ఈ ఆహారాన్ని ఎప్పటికీ మీరు మానకుండా తినొచ్చు అనమాట. ఆరోగ్యకరంగా జీవించడానికి మంచి ఆహారం ఇది. ఇటు అధిక బరువుని తగ్గిస్తూ అటు ఇతర అనారోగ్య సమస్యల్ని తగ్గించే మంచి ఆహారపు అలవాట్లని మీరు ఇట్లా నేర్చుకుంటారని తెలియచేస్తూ, ఇలాంటి వాటిని మీరు జీవితంలో వదలకుండా ఆచరించాలని ఒక స్ఫూర్తిని మీరు తీసుకుంటారని కోరుకుంటూ, ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాలను మనందరం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు వెంకటరత్నం. నేను కడప జిల్లా రైల్వే కోట నుండి వచ్చినాను. నేను బరువు తగ్గేదానికి గ్యాస్ ట్రబుల్, ఈ కూరగాయలు, ఈ ఫుడ్డు, ఈ వాతావరణానికి బాగుంది. నేను 4 కేజీలు తగ్గినాను. రాజుగారి మంచి మాట అయితేనేమి, విశాల మేడం గారి మంచి మాట, అంత బాగుంది. ఇక్కడ అంతా బాగుంది. అందరూ బాగుండాలని మా గోల్డ్ వారికి థ్యాంక్స్. నా పేరు వీరారెడ్డి. నేను గుంటూరు జిల్లా పిడుగురాల నుంచి వచ్చాను. నా ప్రాబ్లం ఓవర్ వెయిట్. నేను ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత సుమారు 7 కిలోలు తగ్గాను. ఇక్కడ మెయిన్ మనకి మన రోజు నిత్యం మనం చేసే ఈ మార్నింగ్ లెగవటం అయితేనేవ్వండి, తర్వాత మనం రోజు ఈ తినే ఐటమ్స్, తర్వాత దానివల్ల మనం ఓవర్ వెయిట్ పెరగడం వల్ల రోజు ఇక్కడ మనకు మార్నింగ్ 4:30కి యోగా మరియు మెడిటేషన్, తర్వాత మనం మెయిన్ మనకి ఈ సాల్ట్ లేని ఫుడ్ వల్ల, తర్వాత మనకి ఈ ప్రకృతి ఇతర ఈ బోటింగ్, స్విమ్మింగ్, తర్వాత అన్నీ మనకి ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఏవైతే మనకి ఇక్కడున్న ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఇక్కడ ఈ అలవాట్లు ప్రతిరోజు మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అలవాటు చేసుకొని రాజుగారు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మనం పాటించగలిగితే మన ఆరోగ్యం కానివ్వండి మనకు ఎటువంటి ఇబ్బందులు రావు. మెయిన్ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకతగా మనకి చూసుకుంటారు. తర్వాత ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు, మెయిన్ మనకి ఈ ఫుడ్ ద్వారా మనకు వచ్చే ఈ ఓవర్ వెయిట్ అయితేనేవ్వండి, బీపీ అయితేనేవ్వండి, షుగర్ అయితేనేవ్వండి, ఏ రోగాలైనా ఇక్కడ ట్రీట్మెంట్స్ ఎలా చేస్తే ఎలా మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారో మెయిన్ రాజుగారు దాని గురించి మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. తర్వాత మెయిన్ ఫుడ్ అండి. ఫుడ్ ద్వారా మనకి ఎలా ఈ సాల్ట్ లేని, కారం లేని,
తర్వాత ఆయిల్ లేకుండా తినటం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయో అవన్నీ ఈ 15 రోజుల్లో మనకి రోజు వాళ్ళు మనకి ఇక్కడ పెట్టి మనల్ని ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు ఇలా వస్తాయి అని చెప్పి రిజల్ట్ చేసి చూపించి మన ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోవాలని చెప్పి రాజుగారు, తర్వాత విశాలాక్షి మేడం గారు మెడిటేషన్ క్లాస్ వల్ల మైండ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి ప్రశాంతత, ఈ వాతావరణం అయితేనివ్వండి, ఏదైనా మనకి ప్రతి మనిషి ఆరోగ్యం గురించి ఎక్కడో హాస్పిటల్కి ఎక్కడ పడితే అక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ 15 రోజులుగా మనం అన్నీ ఇక్కడ అలవాట్లన్నీ చూసుకొని జీవితంలో అవి పాటించగలిగితే మన ఆరోగ్యం ప్రశాంతంగా ఉండగలదు. ఈ అవకాశాన్ని కల్పించిన రాజుగారికి మరియు మాగోళ్ళు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా పేరు వెంకటేష్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఫార్మడీ చదువుతున్నాను. నేను ఇక్కడికి అధిక బరువు తగ్గించుకోవడానికి వచ్చాను. ఆహారపు అలవాట్లు మార్చుకోవడానికి వచ్చాను. అందుకే నేచర్ క్యూర్ ద్వారా తగ్గించుకుందామని ఆలోచించి మంతెన రాజుగారి ఆరోగ్యాలయంకి వచ్చాను. మనం తినే ఉప్పు, కారం, బయట జంక్ ఫుడ్స్ కాకుండా ఇక్కడ మనకి ఫ్రూట్స్, ఇంకా స్ప్రౌట్స్, ఇంకా ఉప్పు లేని రుచులు పెట్టడం వల్ల మనం కొంచెం ఆహారపు అలవాట్లు మార్చుకొని ఇంకా ఎక్సర్సైజెస్, యోగా, మార్నింగ్ మెడిటేషన్ అవన్నీ చేసి అధిక బరువు తగ్గించుకుంటున్నాం. నేను ఇప్పటికీ 7 kgs తగ్గాను. డైలీ 3 times యోగా చేస్తారు ఇక్కడ. డైలీ 3 times యోగా అయిపోయిన తర్వాత బోటింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫాస్టింగ్ ఉంటుంది ఒక 1 week. ఫాస్టింగ్ అప్పుడు ఓన్లీ లెమన్ జ్యూస్ ఇంకా విత్ హనీ ఇస్తారు. అది తీసుకున్న తర్వాత ఇక్కడ ఆహారపు అలవాటు తగ్గించుకోవచ్చు. మనం యూత్, పెద్ద మనుషులే కాకుండా యూత్ కూడా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాను. ఓన్లీ బయట మనం తినే జంక్ ఫుడ్స్ వాటి వల్ల ఊబకాయం అవన్నీ వస్తుంది. అవన్నీ కాకుండా ఇక్కడికి వచ్చి మనం ఇది ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ఉప్పు, కారం చాలా తగ్గించుకోవాలి. ఒబెసిటీ, షుగర్ అవన్నీ రాకుండా ఇక్కడ చాలా కేర్ తీసుకుంటారు ఆరోగ్యాలయంలో. మసాజెస్, ట్రీట్మెంట్స్, ఇంకా లీవ్ బాత్ చాలా ఉంటాయి ఇక్కడ. మనకి టైం తెలియదు. ఇక్కడ డాక్టర్స్ చాలా కేర్ తీసుకుంటారు మనల్ని. రాజుగారు ఇంకా వాళ్ళ మిస్సెస్ విశాల గారు మంచి మాట ప్రోగ్రాం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ మమ్మల్ని జాగ్రత్త చూసుకున్నందుకు డాక్టర్స్కి మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు మాగోలు వారికి ధన్యవాదాలు. నా పేరు యశ్వంత్ రెడ్డి, మాది గుంటూరు జిల్లా కొల్లిపర. నేను ఒబిసిటీ కారణంతో వచ్చాను. ఒక 10 kgs ఎక్స్ట్రా ఉన్నాను. అది తగ్గుదామని వచ్చాను. ఇప్పటికి ఒక 6 to 7 kgs తగ్గాను. సో మేము రాజుగారి క్లాసెస్ రెగ్యులర్గా ఇంటి దగ్గర ఫాలో అవుతూ ఉంటాం. లాస్ట్ టైం మా ఫాదర్ మా మదర్ కూడా వచ్చారు ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది. మార్నింగ్ యోగాకి వెళ్ళటం, తర్వాత మసాజెస్, డైట్ కంట్రోల్ అన్నీ బాగున్నాయి. బయట ఉంటే ఏ టైంలో పడితే ఆ టైంలో తింటూ ఉంటాం. ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది టైం సెన్స్. రెగ్యులర్ టైమ్స్లో తినటం, ఏ టైంకి ఏం తినాలి అనేది మనం నేర్చుకుంటాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్, వాతావరణం, మనకు పొల్యూషన్ లేని వాతావరణం అంతా మంచిగా ఉంటుంది. సో బయట ఉన్న దగ్గర నుంచి సౌండ్స్, పొల్యూషన్ ఇవన్నిటికన్నా ఇక్కడ ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. సో అన్నిటికన్నా టైం సెన్స్ అనేది మెయిన్గా ఇక్కడ నేర్చుకోవాలి మనం వచ్చినప్పుడు. సో ఫుడ్ మార్నింగ్ స్పోర్ట్స్ పెట్టడం, మధ్యాహ్నం పుల్కా 2, సాయంత్రం ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫాలో అయినా అవ్వకపోయినా వచ్చి నేర్చుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు కాబట్టి అందరూ ఒక్కసారి వచ్చి ఇక్కడ నేర్చుకోవడం మంచిది. సో నాకు మంచి రిజల్ట్ ఉంది అని అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మళ్ళీ రావాలని అనుకుంటున్నాను నేను. సో మేము రాజుగారి అన్నీ ఫాలో అవుతూ ఉంటాం రెగ్యులర్గా, వాళ్ళ డైట్ అదన్నీ. సో ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ ఫాలో అవ్వకపోయినా తెలుసుకుని వెళ్తే ఫ్యూచర్లో ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది. సో నాకైతే మంచి హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది. ఓకే, డాక్టర్ గారికి మాగోల్డ్ వారికి థ్యాంక్స్. నా పేరు కిరణ్ కుమార్. నేను తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. నేను ఇక్కడికి అధిక బరువు ఉండడం కారణంగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజుల్లో 4 kilos తగ్గాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డైట్ మెయింటైనింగ్ ఎలా ఉండాలి, ఎలా పద్ధతిగా తినాలి అనేది నేర్చుకున్నాను. ఇక్కడ డే టు డే ఎలా ఉండాలి, ఎలా తినాలి అనేది ఇక్కడ రాజుగారు కన్సల్ట్ డాక్టర్స్ చెప్తారు. దాని ద్వారా మన యొక్క బరువు తగ్గించుకోవచ్చు. మనం బయట ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా తినాలి, ఎలా మెలగాలి, ఏమేమి తినకూడదు, ఏమేమి తినాలి
అని వాళ్ళ మంచి మాట వారి యొక్క కార్యక్రమాల ద్వారా మనం నేర్చుకొని మన యొక్క బరువు మన యొక్క ఆరోగ్యం మన చేతిలో ఉంచేటట్టు మనం మార్చుకోవచ్చు. ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ మన యొక్క మనసుని ప్రశాంతంగా ఉంచి ఎటువంటి అనారోగ్యానైనా ఆరోగ్యంగా చేస్తూ మంచిగా ఉంచుతుంది. నన్ను ఇంత మంచిగా ఆరోగ్యంగా చేసినందుకు రాజుగారికి, కన్సర్న్ డాక్టర్స్కి కృతజ్ఞతలు. నా పేరు వెంకటేష్. నేను గుంటూరు జిల్లా పిడుగురాల నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి 25 డేస్ అవుతుంది. వెయిట్ లాస్ ప్రాబ్లంతో వచ్చాను. 25 డేస్లో 15 kgs తగ్గాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సాల్ట్ ఏం లేకుండా చాలా బాగా పెడతారు. ఇక్కడ ఫుడ్ తినటం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాము. మార్నింగ్ ఇక్కడ 4:30కి యోగా అవి మొత్తం ఉంటాయి. ఇక్కడ రోజు యోగా అవి చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్, బాడీ బాగా ఉంటుంది, బాడీ బాగా యాక్టివ్గా అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. 15 kgs తగ్గటం వల్ల నాకు చాలా బాగుంది. అంతే అండి, థ్యాంక్స్. నా పేరు దుర్గాప్రసాద్ అండి. నాకు కొంచెం ఒబేసిటీ ఉంటే లావుగా ఉన్నానని చెప్పేసి నేను రాజుగారి దగ్గర కంట్రోలింగ్ ఉంటుంది, అంటే ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా లావు ఎక్కువ ఉండటం వల్ల తగ్గిద్దని చెప్పేసి ఆలోచన కోసం వచ్చానండి. ఆల్రెడీ ఇంతకుముందు మా బ్రదర్స్, మా వదిన, మా అమ్మాయి వచ్చి ఉండెళ్ళారండి. ఆయన కూడా ఏంటంటే కొంచెం బాగా అనుకున్న దానికంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఇదయ్యాను. పోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ట్రీట్మెంట్ కానీ వగేరా బాగానే ఉంది. అయితే ఫుడ్డు ఫస్ట్లో తినలేమని అనుకున్నానులే, కానీ ఫుడ్ తినడానికి బాగానే ఉంది. ఫస్ట్లో 1-2 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత అంతా ఫుడ్ కంటిన్యూ ఇదైపోయింది. తర్వాత 5వ రోజు ఉపవాసం పెట్టారండి, ఫాస్టింగ్ పెట్టారు. ఫాస్టింగ్ పెట్టిన తర్వాత ఒక రోజు మొదటి రోజు కొంచెం ఇదయ్యాను, కానీ తర్వాత ఏం లేదు, ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. కొంచెం ఉదయం పూట యోగా చేయటం కానీ ఈ క్లాసెస్ చాలా బాగున్నాయి. యోగా రాజుగారి స్పీచ్ బాగుందండి. రాజుగారు చెప్పే వాతావరణం కానీ, ఆయన చెప్పే క్లాసెస్ కానీ, బాడీ గురించి కానీ, సాల్ట్ మనిషికి ఏ విధంగా ఇబ్బందికరం చేసిద్దని రాజుగారు చెప్పే ఇది కానీ బాగుందండి. ఫర్దర్గా దాన్నే కంటిన్యూ చేస్తే బాడీకి ఏ ఇబ్బంది లేకుండా ఫర్దర్గా రాబోయే రోజులు షుగర్ ఇవన్నీ కానీ రాకుండా బాగుంటుందండి. అయితే ఏదైనా మన చేతిలో ఉందండి. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.